అత్తాకోడళ్ళ ఆవులు. రెండావుల్ని తీసుకొని ప్రసాదు సంతోషంగా ఇంటికి వెళ్తూ ఉంటాడు. సంతలో నాకీ రెండావులు భలేగా నచ్చాయి. ముద్దుగా ఉన్నాయి. వీటిని ప్రేమగా మంచిగా చూసుకోమని శారదకి చెప్పాలి. ఈ ఆవులిచ్చే పాలని పాల కేంద్రంలో పోసుకోవాలి, ఉన్నంతలో ఆనందంగా జీవించాలి అని తనలో తాను అనుకుంటూ ముందుకు నడుస్తూ ఉండగా రోడ్డు పక్కన ఉన్న ఒక చెట్టు దగ్గర తన ఆవుని పట్టుకుని నిలబడ్డ రాజయ్యని చూసి తనలో తాను, అరే, పక్కూరు ప్రసాద్ గారిలా ఉన్నారు. అతను సంత నుంచి 2 ఆవులు కొనుక్కి వెళ్తున్నాడు. అసలే తన భార్య శారదకి మూగజీవులంటే ఇష్టం ఉండదు. కుక్క కనిపించినా, నక్కరిసినా, పిల్లెదురుపడ్డా చేతిలో ఏ ఉంటే దాంతో కొట్టుద్ది, నోటికొచ్చిన బూతిల్ని తిట్టుద్ది. ప్రసాద్ గారు మాత్రం 2 ఆవులు తీసుకొని ఇంటికి వెళ్తున్నాడు. పాపం, ఈ ఆవులు ఎంత నరకం అనుభవిస్తాయో అని అనుకొని పైకి మాత్రం గట్టిగా ప్రసాద్కి వినిపించేలా, ప్రసాద్ గారు, ప్రసాద్ గారు అని పిలుస్తాడు. ప్రసాద్ ఆ పిలుపులు విని రాజయ్యని చూస్తాడు. ప్రసాద్ గారు, ఇలా చెట్టు నీడకు రండి, కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్దాం. ఆవులు కూడా కాసేపు సేద తీరతాయి అని చెప్పగానే ప్రసాద్ ఆవుల్ని తీసుకుని చెట్టు దగ్గరికి వచ్చాడు. నువ్వు చెప్పేది కూడా నిజమే రాజయ్య. పాపం సంత నుంచి బయలుదేరినప్పటి నుంచి ఆవులు నడుస్తానే ఉన్నాయి. ఆవుల్ని తీసుకెళ్తుంటే నాకు కనిపించారు ప్రసాద్ గారు, అందుకే పిలిచాను. పిలిచి మంచి పని చేసావులే రాజయ్య. ఈ చెట్టు దగ్గర కాసేపు సేద తీర్చుకొని వెళ్తే బాగుంటుంది. ఆవులు కూడా హుషారుగా నడుస్తాయి. చెట్టు నీడకి రాగానే ప్రాణం హాయిగా అనిపించింది. ఆవులు కూడా ఆనందపడ్డాయి. అవునండి, వాటి ఆనందం వాటి ముఖాల్లోనే కనబడుతుంది. రాజయ్య, ఈ చుట్టుపక్కల ఎక్కడైనా నీళ్లున్నాయా ఆవులు తాగడానికి? కొంచెం దూరంలో నీళ్లకుంటుందండి, అక్కడికి తీసుకెళ్ళి దాగిపించండి. సరే రాజయ్య, నువ్వు నీ ఆవుకి దాగించావా నీళ్లు? ఇంతకుముందే తాగించాను ప్రసాద్ గారు. తమరు కూడా తమ ఆవుల్ని తీసుకెళ్ళి దాగించండి. ఇప్పుడే తాగించొస్తాను రాజయ్య అని తను కొన్న 2 ఆవుల్ని తీసుకుని కొంచెం దూరంలో ఉన్న నీళ్లకుంట దగ్గరికి తీసుకువెళ్తాడు. ఆవులు ఇష్టంగా నీళ్లు తాగుతాయి. ఆ తర్వాత ఆవుల్ని తీసుకుని చెట్టు దగ్గరికి తీసుకొచ్చాడు. ఆవులు పడుకుంటాయి. రాజయ్య, ప్రసాద్ ఇద్దరూ ఆ చెట్టు కింద 2 రాళ్లు వేసుకుని కూర్చుంటారు. ఏమండి ప్రసాద్ గారు, తమరి భార్య శారద గారికి మూగజీవులంటే ఇష్టము ప్రేమ ఉండదు కదండి, మరి మీరు మాత్రం 2 ఆవులను కొన్నారు. ఎంతకాలం నా భార్య శారద మూగజీవుల పాలిట యమపాసమనే విషయం మా ఊరికే తెలుసు అనుకున్నాను. కానీ అది తప్పని నువ్వు అడిగాక అర్థమైంది రాజయ్య. ఒక్క మా ఊరికే కాదు, మా ఊరు చుట్టుపక్కల ఉన్న అన్ని ఊళ్ళకి తెలిసి ఉంటుందని అర్థమైంది. ఇప్పుడు శారద ఏం చేస్తుందో ఏమో. నాకు తెలిసినంత వరకు ఏదో ఒక మూగజీవుని ఇబ్బంది పెడతా ఉంటది అని చెబుతూ ఉండగా పొలం గట్టున ఉన్న చెట్టుకి ఆవును కట్టేసి శారద కోపంగా కొడుతూ ఉంటుంది. నేను లేని సమయం చూసి నా పచ్చని పొలంలో మేత మేస్తావా? నువ్వు తిన్న పచ్చని గడ్డి మొత్తాన్ని బయటికి కక్కు, లేదంటే నేను ప్రాణాలతో వదిలిపెట్టేది లేదు. నా పచ్చని పొలంలో గడ్డి మేస్తావా నువ్వు అని కొడుతూ ఉంటుంది. చెట్టు కింద కూర్చున్న రాజయ్య ప్రసాద్తో తన కూతురు అనామిక గురించి చెప్తాడు. అనామిక మా అమ్మాయి అండి. తనకు ఆవులంటే ఎక్కడా లేని ప్రేమ. వాటిని ఎంతో అపురూపంగా చూసుకునిద్ది. మేతేసుద్ది, నీళ్లు పెట్టుద్ది, స్నానం చేపిచ్చుద్ది, వాటితో మాట్లాడుతుంది, నవ్వుతుంది, కథలు కూడా చెప్పుద్ది. నాకు కూడా ఆవులంటే చాలా ఇష్టం రాజయ్య. నా భార్య శారదకేమో నచ్చవు. వాటిని చూస్తేనే మండిపడుద్ది. ఎలా పడితే అలా కొట్టుద్ది, తిట్టుద్ది. అదంతా మాకు తెలుసు కదండి. కానీ మా అమ్మాయి అలా కాదండి. రాత్రివేళ పాక దగ్గరే మంచం వేసుకుని పడుకుంటుంది. దోమలు గరుస్తాయేమో ఆవులకని పొగేసుద్ది. ఆ బోయిట చెప్పుకుంటూ పోతే ఆవుల కోసం ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటుందండి. ఎంత చెప్పినా ఆటితోనే ఎక్కువ సమయం గడుపుద్ది. నువ్వు అదృష్టవంతుడి రాజయ్య. ఆవుల్ని ప్రేమించే అమ్మాయిని కన్నావు. ఆవుల్ని ప్రేమిస్తుందంటే ఆయన వాళ్ళని ఇంకా బాగా ప్రేమిస్తుంది. ప్రేమ ఎంతుండి ఏమిటి లాభం ప్రసాద్ గారు? అమ్మాయికి పెళ్లిగా ఆటంలా. పెళ్లి చూపులకు వస్తున్నారు, చూస్తున్నారు, అమ్మాయి గురించి తెలుసుకొని వెళ్తున్నారు అని బాధగా ముఖం పెట్టాడు. అది చూసి ప్రసాద్ ఓదార్పుగా, బాధపడకలే రాజయ్య, నువ్వు ఒప్పుకుంటే నా దగ్గర ఓ ఆలోచన ఉంది. అలా చేస్తే నీ కూతురికి పెళ్ళవుద్ది, ఏమంటావ్ అని చెప్పగానే రాజయ్య సంతోషపడ్డాడు. చెప్పండి ప్రసాద్ గారు, ఏం చెయ్యాలి? మీకు తెలిసిన సంబంధం ఏమైనా ఉందా? ఉంటే చెప్పండి ప్రసాద్ గారు. మీరు నాకు ఎప్పటి నుంచో తెలుసుగా, ఎప్పుడు ఏ మాట అనలేదు. ఎక్కడో కాదు రాజయ్య, నాకు కొడుకున్నాడు రమేష్. వ్యవసాయం చేస్తాడు. రసాయన విత్తనాలు కాకుండా తనకి తానుగా కృత్రిమమైన విత్తనాలు, ఎరువులు తయారు చేసుకుని మరీ వ్యవసాయం చేస్తాడు.
మంచిదే కదా ప్రసాద్ గారు? ఏం మంచిది రాజయ్య, నా భార్య శారద గురించి తెలిసి ఎవ్వరూ తన అమ్మాయిని మా ఇంటికి కోడలుగా పంపడానికి ఒప్పుకోవటంలా. దాంతో మావాడికి అమ్మాయిని ఎతకడం కష్టం అవుతుంది. అందుకే రాజయ్య, నేను నిన్నడుగుతున్నాను, మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా పంపించు, మా ఇంటి ఆవుల్ని బాగా చూసుకుంటుందని నాకు నమ్మకం కలుగుతుంది అని చెప్పగానే రాజయ్య సంతోషంగా ఆవును తీసుకుని ఇంటికి వెళ్తాడు. తన భార్య సుజాతకి, కూతురు అనామికకి విషయం చెప్తాడు. ఇద్దరూ సంతోషపడతారు. ప్రసాద్ ఆవుల్ని తీసుకుని ఇంటికొచ్చాడు. పెరట్లోని పాకలో కట్టేశాడు. వాటిని శారద కోపంగా చూస్తూ ఉంటుంది. రమేష్ ఆవుల్ని చూసి సంతోషపడుతూ, నాన్న, ఈ 2 ఆవులు చాలా బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చాయి. నాకు నచ్చల. బాబు రమేషు, నీకు ఆవులు నచ్చినట్టే పక్కూర్లో ఉంటున్న అనామిక అమ్మాయికి ఆవులంటే చాలా ఇష్టం అని తెలిసిందిరా. ఆ అమ్మాయితోనే నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను బాబు. రేపే నీకు పెళ్లి చూపులు. యావండి, నేను చెబుతుంది మీకు వినిపించట్లేదా? నాకు ఈ ఆవులు నచ్చలేదు, ఆ అమ్మాయి కూడా నచ్చదు. నేను ఈ పెళ్లి చూపులకు రావడం లేదు. వస్తే తల్లిగా నీ గౌరవం ఉంటుంది, లేదంటే నీ ఇష్టం అని చెప్పగానే శారద కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే కోపంగా గోపాలం, సింగన్న అనే రైతులు గాయాలతో రక్తం కారుతూ ఏడుస్తున్న ఆవును తీసుకుని ప్రసాద్ ఇంటికొచ్చారు. ఆవేశంగా, కోపంగా, ప్రసాద్ బాబు, ఇంట్లో నుంచి బయటకు రండి. ఓ శారదమ్మా, నువ్వు కూడా బయటికి రా, నువ్వు చేసిన గనకారం చూద్దు అని పెద్ద పెద్దగా అరుస్తూ గట్టిగట్టిగా మాట్లాడుతూ ఉంటారు. ప్రసాదు, రమేషు కంగారు పడుతూ బయటకు వస్తారు. సింగన్న, గోపాలంతో పాటు దెబ్బలు తగిలి బాధపడుతున్న ఆవుని కూడా వాళ్ళు చూస్తారు. ఇద్దరికీ జాలేస్తుంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇంట్లో నుంచి వెన్న తీసుకొచ్చి ఆవుకి తగిలిన గాయాల మీద రాస్తూ కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆవు తల్లి, ఇట్ట ఎవరు చేశారో మాకు అర్థమైంది, మమ్మల్ని క్షమించు. నీకు పూర్తిగా గాయాలు తగ్గే వరకు మా ఇంటి దగ్గరే ఉండు. నిన్ను మేం బాగా చూసుకుంటాం, నీకేమీ కాదు. అవును తల్లి, ఇలా గాయాలకు వెన్న రాస్తాం, పచ్చగడ్డి వేస్తాం, నీళ్లు పెడతాం అని ఇద్దరూ ఆవుతో మాట్లాడుతూ ఉండగానే సింగన్న, గోపాలంల ఆవేశం తగ్గిపోతుంది. వాళ్ల కళ్ళల్లో నుంచి కూడా నీళ్లు గారుతాయి. వాళ్లతో ప్రసాదు, ఇలా చూడు గోపాలం, శారద గురించి నీకు తెలుసుగా, అందుకు నేను మన్నించమని వేడుకుంటున్నాను. ఆవుకి ఏమీ కాదు, మా ఇంటి దగ్గర ఉంచేసి వెళ్ళండి. పూర్తిగా బాగుపడ్డాకొచ్చి తీసుకెళ్ళండి. అవును సింగన్న, నాన్న చెప్పినట్టు చెయ్యండి, ఇక్కడి నుంచి వెళ్ళండి అని ఇద్దరూ చెప్పగానే గోపాలం, సింగన్న కోపమంతా పోయి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఆ ఆవు పూర్తిగా కోలుకుంటుంది. ఇక రమేషు, ప్రసాదులు ఇద్దరూ సంతోషంగా పెళ్లి చూపులకు వెళ్లి అనామికాని చూస్తారు. ఒకరికి ఒకరు నచ్చుతారు. 2 రోజుల్లోనే రమేష్కి, అనామికాలకి ఘనంగా పెళ్లి జరిగిపోతుంది. కట్నం కింద అనామిక ఆవుల్ని తెచ్చుకుని అత్తగారింట్లో అడుగుపెట్టింది. అప్పటికీ ఆ ఇంట్లో ఆవులతో తను తీసుకొచ్చిన ఆవుల్ని మరింత ప్రేమగా చూసుకోవటం మొదలుపెట్టింది. కానీ అనామిక ఆవుల్ని ప్రేమగా చూసుకోవటం అత్తగారు శారదకి నచ్చలేదు. ఏదో ఒక వంక పెట్టి అనామికాని తిడుతూ ఉండేది. ఏంటే కోళ్ళ ఇది, టీలో చక్కెర సరిగ్గా లేదు, ఆవుల్ని ప్రేమించడం, ఆవులకు సరైన సమయంలో గడ్డేయడం, నీళ్లు పెట్టడం కాదు, ఇంట్లో ఉన్న మనుషులకు కావలసిన విధంగా టీ పెట్టడం, వంట చేయడం కూడా నేర్చుకో. టీ నేను తాగి చూశానత్తయ్య, చక్కెర కలిసింది, మరీ ఎక్కువ అవ్వలేదు, మరీ తక్కువ అవ్వలేదు, సరిపోయింది. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను కావాలని నేను తిడుతున్నానా, మాట్లాడుతున్నానా? జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకో. నా గనక ఎదురు మాట్లాడితే దెబ్బ కూడా పడుతుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకో. అయ్యో అత్తయ్య, నేను మీకు ఎదురు మాట్లాడడం లేదు, ఉన్నది చెప్తున్నాను. ఇలా చూడు, ఆవుల విషయంలో నేను నీకు అడ్డు చెప్పను. ఆవులతో కలిసి ఉన్న అభ్యంతరం లేదు, కానీ నాకు మాత్రం నేను చెప్పినట్టు చెయ్యాలి. అట్లా చేయలేకపోతే నా కోపం వచ్చింది, తిడతా. నువ్వేడ్చినా బాధపడినా నాకు సంబంధం లేదు, ఏమనుకున్నావు అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది. అనామిక ఆవుల దగ్గరికి వచ్చింది. ఆవులకి గడ్డి వేసింది, నీళ్లు పెట్టింది, వాటితో సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆవులు కూడా ప్రేమగా అనామికాని చూస్తూ ఉంటాయి. అనామిక చెప్పే మాటలు వింటూ ఉంటాయి, నవ్వుతూ ఉంటాయి, ఎంతో మురిసిపోతూ ఉంటాయి. రమేషు, ప్రసాదులు అనామిక దగ్గరికి వస్తారు. ఏమా కోళ్ళ, మీ అత్తయ్య మాటలకి బాధపడుతున్నావా? లేదు మావయ్య, ఈ ఆవుల సంతోషాన్ని చూడగానే అత్తయ్య నా బుర్రలో నుంచి ఎగిరిపోయింది. అత్తయ్య అన్న మాటలు ఎక్కడికో వెళ్ళాయి. నేను చెప్పాను కదా నాన్న, అనామిక అమ్మ తిట్లని పట్టించుకోదని, తనకు ఆవులంటే చాలు, మనం కూడా అవసరం లేదు తెలుసా? అంతే కదా అనామిక? అలా కాదండి, నాకు ఆవులు కావాలి, మీరు కావాలి, అత్త మావులు కావాలి, అందరూ ఉంటేనే ఇల్లు అంటారు, అప్పుడు ఆనందం ఉంటుంది.
అని అనామిక చెప్పగానే ప్రసాదు సంతోషపడతాడు. రమేష్, అనామిక ఇద్దరూ కలిసి ఆవుల్ని తీసుకొని చెరువుగట్టు దగ్గరికి మేత కోసం వెళ్తారు. అలా ఇద్దరూ ఆవుల్ని చూసుకుంటూ చక్కగా కాపురం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. చలికాలంలో కోడలి ఉమ్మడి కుటుంబం. భార్యాభర్తలైన శిశిర, వసంతులు బాధగా బస్టాండ్లో కట్టుబట్టలతో నిలబడి ఉన్నారు. శిశిర, ఇలా ఎంతసేపు బస్టాండ్లో నిలబడతాను చెప్పు? మా వదిన అనామిక వచ్చే వరకు తప్పదండి. ఇంతకీ అనామిక చెల్లి వస్తానని చెప్పిందా, లేదంటే శారదత్తయ్యకి భయపడి రానని చెప్పిందా? నిజం చెప్పు శిశిర. అయ్యో, నిజమే చెప్తున్నానండి. మా వదిన మాట్లాడింది. ఆలస్యమైనా సరే మన దగ్గరికి వస్తానని చెప్పింది. మా వదిన గనక చెప్తే ఖచ్చితంగా వస్తుందండి. కొంచెం ఓపికగా ఉండండి. గత గంట నుంచి నేను అదే చేస్తున్నాను శిశిర. ఇక ఓపిక పట్టాలంటే ఎలా చెప్పు? ఇప్పుడు మనం ఓపిక పట్టడం తప్ప చేసేదేమీ లేదు కదా. ఇక్కడ ఓపికతో ఉండడం అంత కష్టంగా ఉంటే ఇంటికి వెళ్ళి మీ అమ్మగారికి చెప్పండి. మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమమ్మా. ఇంట్లో అన్నయ్యకి ఎంత అధికారం ఉందో నాకు కూడా అదే అధికారం ఉంది కదా. నేను కూడా నా భార్యతో కలిసి ఇక్కడే ఉంటానని చెప్పండి అని శిశిర అనగానే వసంతు కొంచెం భయపడ్డాడు. అప్పుడు భయంగా, వామ్మో శిశిర, అది నా వల్ల కాదు. ఓ గంట కాకపోతే ఇంకో గంట కూడా ఇక్కడే ఇలాగే నిలబడి ఉంటాను. అంతేగాని తిరిగి ఇంటికి వెళ్ళను. అమ్మతో మాట్లాడలేను. అలాంటప్పుడు మా వదిన వచ్చే వరకు నాతో పాటు ఓపికతో నిలబడి ఉండండి. ఉంటాను శిశిర. అనామిక సిస్టర్ వచ్చే వరకు ఉంటాను. సరేగాని ఈలోపు తినడానికి ఏమైనా తీసుకురానా? అది చెప్పు శిశిర. అమ్మ ఒప్పుకుంటుందో లేదో అని టెన్షన్గా ఉంటే ఇక ఏం తినాలనిపిస్తుంది? కనీసం నీళ్ళైనా తాగు. వెళ్ళి ఒక వాటర్ బాటిల్ కొనుక్కొస్తాను అని వసంతు బస్టాండ్ నుంచి వెళ్తాడు. ఇక ఎడ్ల బండి మీద రమేషు, అనామిక కూర్చొని పొలం వైపు వెళ్తూ ఉంటారు. ఏవండి, శిశిర ఫోన్ చేసి చెప్పిన విషయం మీరు అత్తయ్యకి చెప్పారా లేదా? నేను చెప్పనని అప్పుడే చెప్పాను కదా అనామిక. శిశిర పేరెత్తితేనే అమ్మకి ఆకాశమంత కోపం వస్తుంది. అలాంటిది నేను, అమ్మా చెల్లి ఫోన్ చేసింది, తన అత్తగారు బాగా టార్చర్ పెడుతున్నారంట, వేరే కాపురం పెట్టాలనుకుంటుందని చెప్తే ఇంకా అంతే సంగతి అని రమేష్ చెబుతూ ఉండగా అనామిక మాట మధ్యలోనే కల్పించుకొని, అత్తయ్య నా ఆడపడుచు బాధని అర్థం చేసుకుంటుందని నాకు నమ్మకం ఉందండి. అప్పుడు అమ్మకి నువ్వే చెప్పొచ్చు కదా అనామిక. శిశిర బాధని అమ్మ అర్థం చేసుకుంటుందని నీకెలాగూ నమ్మకం ఉంది కదా. నువ్వే అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పు. అమ్మ ఒప్పుకుంటే శిశిర దగ్గరికి వెళ్ళి చెల్లిని, బావని ఇంటికి తీసుకొచ్చాయి. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలాగో పొలం దగ్గరికి వెళ్తున్నాం కదా, అత్తయ్యతో మాట్లాడతాను, ఒప్పిస్తాను. శిశిరని మళ్ళీ మన ఇంటికి తీసుకొస్తాను అని అనామిక చెప్తూ ఉండగా రమేష్ ఎడ్లబండిని పొలం వైపు బోనిస్తూ ఉంటాడు. ఇక పొలం దగ్గర శారదా, ప్రసాద్ ఇద్దరూ పనిచేసుకుంటూ ఉంటారు. శారదా, మన అమ్మాయి శిశిర కాపురం గురించి ఏమైనా ఆలోచన చేశావా? ఆలోచన చేయడానికి ఏమైంది ఇప్పుడు? మన అమ్మాయి కాపురానికి ఉమ్మడి కుటుంబంలో అల్లుడు, అమ్మాయి బాగానే ఉంటున్నారు కదా. మొన్న జరిగిన విషయం మర్చిపోయావా శారదా? అత్తగారిల్లు అన్న తర్వాత గొడవలు అవి వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. పట్టించుకోకూడదు. శిశిర అత్తగారు ఆస్తి మొత్తాన్ని తన పెద్ద కొడుక్కి రాసిస్తానని, చిన్న కొడుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని పోరు పెడతంటే నేనెళ్ళి మాట్లాడొచ్చాను కదా. ఆ గొడవ సర్దు మనిగింది కదండి. లేదంట. అమ్మాయి పొద్దున్నే ఫోన్ చేసి చెప్పింది, ఇంట్లో నుంచి బయటకు అత్తగారు నెట్టేసిందంట. నువ్వెళ్ళి వాళ్ళని ఇంటికి తీసుకురా. తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడ పెడదాం చెప్పండి? మన ఇల్లు కూడా చిన్నదే కదా. కొడుకు, కోడలో, మనవడో, మనవరాలు ఎంతమంది చిన్న ఇంట్లో ఉంటున్నాం. ఇప్పుడు కూతురు, అల్లుడు కూడా వచ్చి ఎక్కడ ఉంటారు చెప్పండి? పైగా ఇది చలికాలం అయ్యే. ఇంట్లో సరిపడా దుప్పట్లు కూడా లేవు. ఇంటి అల్లుడికి ఆ మాత్రం మర్యాద కూడా చేయకుండా ఉంటే మీరే చెప్పండి ఎట్టాగా? ఏమనుకుంటాడు అల్లుడు? ఓహో శారదా, నువ్వు కూతుర్ని, అల్లుడిని వద్దని చెప్తున్న కారణం ఇదా? అవునండి. అదంతా నేను కోడలు అనామికకి చెప్తానులే, తను చూసుకుంటది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా రమేష్ ఎడ్ల బండిని పొలం గట్టునున్న చెట్టు దగ్గరికి తీసుకొచ్చాడు. రమేష్ బండి మీద కూర్చునే ఉన్నాడు. అనామిక బండి దిగింది. వెళ్ళనమిక, అమ్మతో మాట్లాడొచ్చే. నేనిక్కడే బండి దగ్గరే ఉంటాను. అమ్మ ఒప్పుకుందంటే నేను టౌన్లో వదిలిపెడతాను. నువ్వు చెల్లి దగ్గరికి వెళ్ళొచ్చు. నేను సంతకెళ్ళి కావాల్సిన సరుకులు తీసుకొస్తాను. సరేనండి, మీరిక్కడే ఉండండి అని అక్కడి నుంచి పొలంలో పనిచేస్తున్న అత్తగారు శారదా దగ్గరికి వచ్చింది. ఏంటి కోళ్ళ, ఇంటి పని చేయకుండా ఎట్టాగొచ్చావు? అది అత్తయ్య, తమరు కోపం తెచ్చుకోనంటే నేను ఒక విషయం చెప్పాలి. నేను కోపం తెచ్చుకోకుండా ఉండాలంటే నువ్వు నా కోపం రాని విషయం చెప్పాలి కదా కోళ్ళ. నాకు నచ్చని విషయం చెప్పి నా కోపం తెప్పించబాక. ముందు విషయం ఏంటో చెప్పు. అది అది అత్తయ్య, నా ఆడబడుచు శిశిర ఫోన్ చేసింది అని చెప్పగానే శారదకి కొంచెం కోపం వచ్చింది. కోపంగా చూస్తూ ఇలా అంటుంది,
మళ్ళీ ఏ రోగం వచ్చిందని ఫోన్ చేసింది. ఎందుకత్తయ్య శిశిర ఫోన్ చేసింది అనగానే అలా కోపం తెచ్చుకుంటారు? శిశిర చెప్పేది కూడా ఒకసారి వినొచ్చు కదా. వాళ్ళ అత్తగారింటి గొడవలు మనకెందుకే, వాళ్ళు చూసుకోవాలి. మనకి ఫోన్లు చేసి చేతి మనమేం చేస్తాం చెప్పు. అలా కదత్తయ్య, శిశిరని వసంత్ అన్నయ్యని ఇంట్లో నుంచి బయటికి నెట్టేశారంట. శిశిర అత్తగారు ఆస్తి మొత్తాన్ని తన పెద్ద కొడుక్కి రాసిస్తానని చెప్పారంట. బయటకు వెళ్లి ఎలాగైనా బ్రతకమని చెప్పిందంట. కోళ్ళ శిశిర ఎన్ని చెప్పినా ఉమ్మడి కుటుంబం నుంచి బయటికి వెళ్ళొద్దని చెప్పు. అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండాలి. ఉమ్మడి కుటుంబం అనే కదా మన శిశిరని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళ అమ్మ వెళ్ళమని చెప్తే వీళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారు? అందుకే అత్తయ్య, నేను వెళ్ళి మన ఇంటికి తీసుకొస్తాను. కొంతకాలం మన ఇంట్లోనే ఉంటారు, మనతో పాటే ఉంటారు. వసంత్ అన్నయ్య మన ఇంటి నుంచి తన జాబ్కి వెళ్ళొస్తాడు. మీరేమంటారు? ఇక అనడానికి ఏముంది కోళ్ళ, వెళ్ళి తీసుకురా. నువ్వు నిర్ణయం తీసుకున్నావు కదా అని శారద చెప్పగానే అనామిక సంతోషపడింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎడ్లబండి దగ్గరికి వచ్చింది. బండెక్కింది. నీ ముఖంలో కనిపిస్తున్న సంతోషం చూస్తుంటే చెలిని బావని మన ఇంటికి తీసుకురావడానికి అమ్మ ఒప్పుకున్నట్టుగా అనిపిస్తుంది కదా అనామిక. అవునండి, అత్తయ్య ఒప్పుకున్నారు. తొందరగా టౌన్కి పోనీయండి. అక్కడ శిశిర వసంత్ అనేలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సరే అనామిక అని రమేష్ ఎడ్లబండిని అక్కడి నుంచి టౌన్ వైపు పోనిస్తూ ఉంటాడు. వాటర్ బాటిల్ తీసుకుని బస్టాండ్లో ఉన్న శిశిర దగ్గరికి వసంత్ వచ్చాడు. ఇదిగో శిశిర, వాటర్ తాగు అని చెప్పి బాటిల్ ఇచ్చాడు. శిశిర వాటర్ తాగింది. శిశిర, మళ్ళీ ఒకసారి అనామిక సిస్టర్కి ఫోన్ చేయకూడదు? ఇప్పుడే చేస్తానండి అని శిశిర ఫోన్ చేసింది. ఎడ్లబండిలో టౌన్కొచ్చిన అనామిక ఫోన్లో మాట్లాడుతూ, శిశిర, నేను మీ అన్నయ్య టౌన్కి వచ్చాం. నువ్వు అన్నయ్య ఎక్కడున్నారు అని అనామిక అడగగానే శిశిర తనున్న బస్టాండ్ గురించి చెప్పింది. అయితే మేము దగ్గరలోనే ఉన్నాంలే శిశిర, 5 నిమిషాల్లో నీ దగ్గరుంటాము అని అనామిక ఫోన్ పెట్టేసింది. శిశిర కూడా ఫోన్ పెట్టేసి 5 నిమిషాల్లో మన దగ్గరకు వస్తారంట అని చెప్తూ ఉండగా ఎడ్లబండిలో అనామిక రమేష్ అక్కడికి వచ్చారు. వాళ్ళని చూసి శిశిర వసంతులు సంతోషపడ్డారు. రమేష్ వసంతులు ప్రేమగా పలకరించుకున్నారు. అనామిక, నేను సంతకెళ్ళొచ్చే వరకు చలిని బావని తీసుకెళ్లి బిర్యానీ ఏమైనా తినిపించు. సరేనండి అని అనామిక చెప్పగానే రమేష్ ఎడ్లబండిలో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనామిక, శిశిర, వసంత్ ముగ్గురు కలిసి ఒక బిర్యానీ రెస్టారెంట్లో కూర్చొని సంతోషంగా మాట్లాడుకుంటూ బిర్యానీ తింటూ ఉంటారు. శారదా ప్రసాదులు చేస్తున్న పొలం పని కూడా అయిపోవటంతో వాళ్ళు ఇంటికి వెళ్తూ ఉంటారు. కోడలెళ్ళి కూతుర్ని అల్లుని తీసుకొచ్చిందంటారా? తల్లి ప్రేమ, పైకేమో కోపం, లోపలేమో మమకారం తీసుకొచ్చే ఉంటుందిలే శారదా. కోడలు టౌన్కెళ్ళిందిగా, కూతుర్ని అల్లుణ్ణి తీసుకురావడానికేగా అని ఇద్దరూ మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంటారు. అనామిక, శిశిర, వసంత్ కడుపు నిండుగా బిర్యానీ తినేసి తిరిగి బస్టాండ్ దగ్గరికి వచ్చి నిలబడ్డారు. రమేష్ ఎడ్లబండిలో కొన్ని సరుకులు తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఇక అందరూ ఎడ్లబండిలో కూర్చున్నారు. రమేష్ ఎడ్లబండిని ఇంటివైపు పోనిస్తూ ఉంటాడు. వదినా, అమ్మకి నా మీద కోపం తగ్గిందా అని అడగగానే అనామిక ఆడబడుచు శిశిరని ఆట పట్టించాలని ఇలా అంటుంది. లే శిశిరా, ఇంకా కోపంగానే ఉంది. నువ్వు మాత్రం శాంతంగా ఉండు. అత్తయ్య మాటకి ఎదురు మాట్లాడద్దు. అత్తయ్య చెప్పినట్టుగా విను, సరేనా? సరే వదినా, నువ్వెలా చెప్తే నేను కూడా అలాగే చేస్తాను అని శిశిర చెప్పటంతో అనామిక లోపలే నవ్వుకుంటుంది. ఇక చీకటి పడుతూ ఉండగా ఇంటికొచ్చారు. సన్నగా మంచు పడుతూ ఉంటుంది. చలి పెట్టడం మొదలైంది. శారద, శిశిర చలిమంట వేసుకుని కూర్చుంటే ప్రసాదు, వసంతు, రమేష్ కుర్చీల్లో కూర్చున్నారు. అమ్మా, ఇంకా నా మీద కోపం పోలేదా? పిచ్చి తల్లి, నాకు నీ మీద కోపం ఎందుకుంటుంది చెప్పు. ఉమ్మడి కుటుంబంలో ఉండాలని నువ్వు ప్రయత్నం చేసావు. మీ అత్తయ్య అది కాపాడుకోలేకపోయింది. ఇక్కడ మా ఇంట్లో మా కోళ్ళ అనామిక ఉన్నంతలో ఉమ్మడి కుటుంబాన్ని చూసుకోవాలని ఆలోచించి మిమ్మల్ని తీసుకొచ్చింది. ఇక అందరం సంతోషంగా ఉన్నాం అని మాట్లాడుకుంటూ ఉండగా అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చి, అత్తయ్య, వంటలు రెడీ అయిపోయాయి, రండి వేడివేడిగా తిందాం అని చెప్పి అన్నింటినీ రెడీ చేసేస్తుంది. ఇక అందరూ కూర్చుంటారు. అనామిక అందరికీ వేడివేడిగా తాను తయారు చేసిన వంటలన్నీ వడ్డిస్తుంది. అందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు. ఇలా కొన్నాళ్ల పాటు శిశిర, వసంత్ అక్కడి నుంచే తమ పనులు చేస్తూ ఉంటారు. అత్తగారింట్లో చిన్న చిన్న గొడవలున్నప్పటికీ పుట్టింట్లో శిశిర, వసంత్ ఇద్దరూ ఆనందంగా ఉంటారు. దీనంతటికీ కారణం ఆ ఇంటి కోడలు అనామికనేననే కృతజ్ఞత ఆ ఇంట్లో అందరికీ ఉంటుంది. కోడలు సరిగా లేకపోతే ఆ ఇల్లు ఏనాడో ఇబ్బందులు పడేదని శారద అనామికాని తలుచుకుంటూ అనామికాని తన మనసులోనే అభినందిస్తూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.